ఏపీ సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని రాజానగరం, శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఇచ్చాపురం, విశాఖ పార్లమెంటు పరిధిలోని గాజువాకలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 3 నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు. ఇక ఉదయం 10 గంటలకు రాజానగరం మండలంలోని కోరుకొండ జంక్షన్లో జగన్ ఎన్నికల ప్రచార బేరీ సభ జరగనుంది. ఇక మధ్యాహ్నం 12:30 ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జగన్ సభ ఉండనుంది. మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక ప్రచార బేరీ సభలో జగన్ పాల్గొంటారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని రాజానగరం, శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఇచ్చాపురం, విశాఖ పార్లమెంటు పరిధిలోని గాజువాకలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 3 నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు. ఇక ఉదయం 10 గంటలకు రాజానగరం మండలంలోని కోరుకొండ జంక్షన్లో జగన్ ఎన్నికల ప్రచార బేరీ సభ జరగనుంది. మధ్యాహ్నం 12:30 ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జగన్ సభ ఉండనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక ప్రచార బేరీ సభలో జగన్ పాల్గొంటారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జగన్ 3 నియోజకవర్గాల్లో ఈ రోజు అయితే ప్రచార బేరీ జరపనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే సెక్యూరిటీకి సంబంధించి, అలాగే ప్రజలు ఎండ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా వచ్చే వారందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మమత, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 9:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి 9:45 హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:30 గోదావరి జిల్లా రాజానగరం చేరుకుంటారు. రాజానగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి 11 గంటల నుంచి 11:40 వరకు ప్రజలు ఉద్దేశించి మాట్లాడనున్నారు. మీటింగ్ అనంతరం 11:55 రాజానగర్ నుంచి బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి 12:10 విశాఖ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకొని 12:20 ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి 12:40 విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి 2:10 చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పబ్లిక్ మీటింగ్ వద్దకు చేరుకుని 2:20 నుంచి 3 గంటల వరకు ఇచ్చాపురం పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడున్న ముఖ్య నాయకులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ళకి ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు రచించాలన్నది వాళ్ళకి దిశానిర్దేశించనున్నారు. అనంతరం అక్కడ నుంచి 3:30 హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 4:40 విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా గాజువాకలో జరిగే బహిరంగ సభ వద్దకు చేరుకుని 5:10 నుంచి 5:50 వరకు ప్రసంగించనున్నారు. మీటింగ్ అనంతరం 6 గంటలకు తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకొని 6:25 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఈయన రాక సందర్భంగా పోలీసులు, అధికారులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులు ఈ సభకు ఏర్పాట్లన్నీ చేసినట్టుగా తెలుస్తుంది. భారీ జనాలు రప్పించేందుకు వైసీపీ నాయకులు అయితే మాత్రం సన్నాహం అవుతున్నారని తెలుస్తుంది. మమత, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.